హాయ్ ఫ్రెండ్స్, ఒక సరికొత్త ట్రిప్తో మనమైతే ఈరోజు కరీంనగర్ బయలుదేరబోతున్నాము. సో ఇంకా లేట్ ఎందుకు, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్గా 5. ఓకే ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అవుదాం. ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం మనం కరీంనగర్ వరకు. ఓకే, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. రాయేష్ దగ్గరికి అయితే, మా ఫ్రెండ్ రాయేష్ దగ్గరికి అయితే పికప్ చేసుకుంటాము. ఇప్పుడు అన్నీ మాకు దగ్గరలోనే ఉంటాడు. పికప్ చేసుకున్నాక స్టార్ట్ చేద్దాము. ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తున్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే ఆగాము. కరీంనగర్కి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు నాగోల్ దగ్గర ఉన్నాం. ఒక 3.5 అవర్స్ అయితే పడుతుంది మాకు చేరుకోవడానికి. ఇంతకీ మేము ఎటు పోతున్నామో మీకు చెప్పలే కదా. కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ పోతున్నాము. అందరూ నవ్వుకుంటుండొచ్చు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎందుకని. మాకు కొంచెం స్లాట్ అర్జెంట్ ఉండే, దానికోసం కరీంనగర్లో బుక్ చేసుకున్నాము. పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే బయలుదేరాము. ఆల్రెడీ ఒక 5 minutes అవుతుంది. మొత్తం రూట్లో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏమేమి ఉన్నాయి, ఎన్ని టోల్స్ ఉన్నాయి, రోడ్ ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తాను. వర్షం కూడా ఉందని అన్నారు, చూద్దాం వర్షం కూడా మనకి ఎక్కడ కలుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మనము అయితే ఉప్పల్ అప్సిగూడ తార్నాక మీదుగా జేబీఎస్ అయితే చేరుకున్నాము. మనం జేబీఎస్ మీద నుంచి అల్వాల్, అలాగే బొల్లారం, షామీర్పేట్ మీదుగా సిద్దిపేట రూట్ అయితే వెళ్తాము కరీంనగర్ వరకు. ఇప్పుడైతే జేబీఎస్ క్రాస్ అవుతున్నాము. అంతా మా ఎర్లీ మార్నింగ్ కాబట్టి సిటీలో ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఈ రూట్లో వచ్చాము. ఔటర్ రింగ్ రోడ్ దాటాక మనకు లెఫ్ట్ సైడ్లో అయితే షామీర్పేట్ లేక్ అయితే కనిపిస్తుంది. సీనరీ అయితే బాగుంది లుక్. ఇక్కడ షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఫేమస్, చాలామంది వాహన పూజలు చేపిస్తుంటారు ఇక్కడ. లేక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే షామీర్పేట్ అయితే దాటుతున్నాం మనము. నెక్స్ట్ వర్గల్ మీదుగా సిద్దిపేటకి అయితే, వర్గల్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట అయితే చేరుకుంటాము. ఇక్కడ మధ్యలో ఒక టీ బ్రేక్ అయితే రాఘవేంద్ర దగ్గర ఓ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. కొత్త రెస్టారెంట్ ఉన్నట్టుంది, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ టీ బ్రేక్, ఫస్ట్ స్టాప్ ఇక్కడ అయితే ఆగాము టీ కోసము. రెస్టారెంట్ అయితే బాగుంది. ఇక్కడ పిల్లలైతే కారుకి అన్ని గీతలు పిల్లలు పెడుతున్నాను అనుకున్నాం, కానీ తర్వాత తెలిసింది కుక్కలు ఎక్కుతున్నాయని కారు మీదకి. కుక్కలు అయితే ఇక్కడ ఒక టీ తాగి
కొద్దిసేపు అయితే కూర్చున్నాము. కాఫీ ఇంకా 120 అంటే 2 hours. ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. ఏం ఏరియా వస్తుంది ఇది? ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఇక్కడ షామీర్పేట అవతల అయితే ఒక టీ బ్రేక్ తీసుకున్నాము. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అవతల రాఘవేంద్ర అని కొత్తది. ఇప్పుడే టీ తాగి మళ్ళా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకొక 2 hours రీచ్ అవుతాం. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది మెల్లగా. కొంచెం మబ్బు ఉండే ఇంతసేపు, ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. చెట్లాడడం వస్తుంది. రోడ్ అయితే మంచిగా గ్రీనరీ తోటి చాలా బాగుంది. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఇది హార్టికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇది చాలా పెద్దగా ఉంది యూనివర్సిటీ. రోడ్డు అయితే గ్రీనరీ తోటి చాలా బాగుంది. వర్షం పడితే ఇంకా బాగుంటుంది. వర్షం కూడా ఉంది అని అన్నారు. చూద్దాం మరి పడుతుందేమో. ఇక్కడన్నా మనకు లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. రోడ్ అయితే మనకు సిటీ అవుట్స్కట్స్ నుంచి తర్వాత అంతా 4 lane 6 lane రోడ్ ఉంది. రోడ్ అయితే బాగుంది. రోడ్డు పైన మనకు సన్ రైజ్ అవుతుంది, మళ్ళా మబ్బులు వస్తున్నాయి. ముందే కన్నా వర్షం పడుతుందేమో. అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ మీద అయితే ఏం కనిపించట్లేదు. వర్షం పడుతున్నట్టయితే ఏం అనిపించట్లేదు. మనకు హైవే మీద అయితే టిఫిన్స్కి పెట్రోల్కి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్నీ ఉన్నాయి. ఎర్లీ మార్నింగే అన్నీ ఓపెన్ ఉన్నాయి. సో అలా అయితే జర్నీ అయితే సాగుతుంది. మేమైతే మాకు పాస్పోర్ట్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కానీ స్లాట్స్ అన్నీ నెక్స్ట్ మంత్ ఉన్నాయి. ఈ మంత్ అసలు స్లాట్స్ ఒక్కటి కూడా లేవు. తాత్కాల్ లేవు, నార్మల్ కూడా అసలు హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి, కానీ అన్ని సెంటర్స్ అయితే చూపించట్లేదు. అమీర్పేట్ అయితే క్లోజ్ అయినట్టుంది. అమీర్పేట్ సెంటర్ అయితే
అసలు చూపించట్లేదు. ఓన్లీ రాయదుర్గం అలాగే మన సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసే వస్తున్నాయి. అవైతే నెక్స్ట్ మంత్ ఉండే. సో మాకు కొంచెం అర్జెంట్ ఉండి మేము ఇక్కడ కరీంనగర్లో అవైలబుల్ ఉంటే ఇక్కడ స్లాట్ బుక్ చేసాము. మనము రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ హైదరాబాద్ కిందికే వస్తాయి కాబట్టి మనం ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. అలా ప్రాబ్లం ఏం కాదు. ఎక్కడ చేసుకున్నా మనకి ఎంక్వైరీ అయితే మన లోకల్ పిఎస్లోనే అవుతుంది. కాబట్టి మేము ఇక్కడ వేసుకున్నాము కరీంనగర్లో. ఎవరు ఎక్కడ ఏ డిస్టిక్లో ఉన్నా హైదరాబాద్లో ఎక్కడన్నా చేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్లో పెట్టండి పాస్పోర్ట్ గురించి. అవి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది పాస్పోర్ట్ అయితే మన రాజేష్ కోసము ఫ్రెష్ పాస్పోర్ట్ మేము అయితే వెళ్తుంది. ఇప్పుడు తాత్కాల్ బుక్ చేశాము. ఇప్పుడు ప్రైసెస్ అయితే చాలా హైక్ చేశారు. ఇప్పుడు తాత్కాల్ పాస్పోర్ట్కి మాకైతే 5,000 పడ్డది. ఇంతకుముందుకైతే నార్మల్ పాస్పోర్టు ఒక 1,500 ఉంటుండే, తాత్కాల్ అయితే 2,500 ఉంటుండే. మొన్న జూలై నుంచి అయితే ఈ పాస్పోర్టు ప్రైసెస్ అయితే పెంచారు. ఇప్పుడైతే 5,000 అయ్యింది తాత్కాల్ పాస్పోర్ట్ కోసము. సో రోడ్ అయితే చాలా బాగుంది, మంచి గ్రీనరీ తోటి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5-9కి అలా స్టార్ట్ అయ్యాము. మాకు 11 o'clock అపాయింట్మెంట్ అయితే ఉంది. ఒక 3 hours పడుతుంది కదా, ఒక 1 hour ముందే వెళ్దామని చెప్పేసి మేమైతే ముందుగానే బయలుదేరాము. టైం కన్నా ముందే రీచ్ అయిపోతాము కరీంనగర్కి అయితే. అది ఫోరం మాల్ అని ఉంది. మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాం అటు. చూడాలి అడ్రస్ ఈజీగానే దొరుకుతుందో లేకపోతే ఇబ్బంది అవుతుందో చూద్దాము. మీకు ఎవరికైనా ఆల్రెడీ తెలిసింటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు పాస్పోర్ట్ కోసం ఏవైనా డీటెయిల్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అంత ఐడియా ఉంది ఎలా చేయాలి, ఎవరు ఎలా చేసుకోవాలని పాస్పోర్ట్ గురించి. కామెంట్లో అయితే మీరు పెట్టండి ఏమన్నా డౌట్స్ ఉంటే. హైదరాబాద్లో మరి చాలా సెంటర్స్ ఎందుకు క్లోజ్ ఉన్నాయో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. దగ్గరకైతే చేసాం, సిద్దిపేట అయితే దాటాము. కరీంనగర్ దగ్గరకైతే వచ్చేస్తున్నాము. ఇంకా కొంచెం టైం చూపిస్తుంది మనకు. టోల్ గేట్ అయితే వస్తుంది మాకు. అయితే ఇది 2 టోల్ గేట్లు అయితే తలిగాయి మాకు మొత్తము. ఇదైతే ఫస్ట్ టోల్ గేటు, ఇంకో టోల్ గేటు ముందు ఉందని చూపిస్తుంది. ఇది ఫస్ట్ టోల్ గేటు. ఫాస్ట్యాగ్ అయితే ఉంది, అందులో నుంచే అయిపోతుంది. హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ అంట. సో ఈ టోల్ గేట్ దాటాక ఇక దాదాపు అయితే దగ్గరకు వచ్చేసాం మేము. అంతా ఇక్కడైతే ఒక సెకండ్ బ్రేక్ తీసుకున్నాము కొద్దిగా రిలాక్సేషన్ కోసము. ఇదైతే కరీంనగర్ మానేరు డ్యామ్. ఇది లెఫ్ట్ సైడ్లో మీకు అక్కడ గేట్లు కనిపిస్తున్నాయి కదా. మేము అప్పుడు డిప్లొమాలో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము. అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, అక్కడ స్పోర్ట్స్ మీట్కి వచ్చాము. అప్పుడు చూశాను అది 2008-9లో, 7-8లో. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం ఇటు. మధ్యలో కూడా ఒకసారి వచ్చాను ఎందుకో కరీంనగర్లో. సో సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. లోపలికి వచ్చాము. లెఫ్ట్ వెళ్తే సిరిసిల్ల, రైట్ వెళ్తే కరీంనగర్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇదే అండి పాస్పోర్ట్ ఆఫీస్. ఇక్కడైతే వీడియో తీయలేదు, కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పాస్పోర్ట్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇక్కడ ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండి ఇక్కడ కొత్త ఆఫీస్ అయితే ఈ ఫోరం మాల్లో ఉంచారు. ఇక్కడైతే మాకు ఒక 1/2 అవర్లో వర్క్ అయితే అయిపోయింది. మాకు తాత్కాల్ కాబట్టి మా టైం కన్నా ముందే అక్కడికి వెళ్తే
లోపలికైతే అలౌ చేశారు. లోపలికి వెళ్ళిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్లో అంతా కంప్లీట్ అయిపోయింది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అడిగారు, ఇచ్చేసాము. అన్నీ వెరిఫై చేసుకొని చెప్పారు. ఒక 2-3 డేస్లో అయితే పాస్పోర్ట్ ఇంటికే వచ్చేస్తుందని చెప్పారు. మొత్తము మేము ఇక్కడ నుంచి అయితే కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్లో ఒక కరీంనగర్ నుంచి మనకు ఒక 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంటే సిద్దిపేట దాటినాకనే వస్తుంది లెఫ్ట్ సైడ్లో. సిద్దిపేట నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ తెలంగాణలో మంచి ఫేమస్ టెంపుల్. ఇక్కడ మనకు జనవరి టు ఉగాది వరకు అయితే జాతర నడుస్తుంది. మన బోనాలు సమర్పిస్తుంటారు, జాతర అవుతుంది. ఇక్కడ టెంపుల్ అయితే ఫేమస్, మన తెలంగాణలో ఫేమస్ టెంపులే. అలా వెదర్ అయితే మాకు ఇప్పటివరకు అయితే ఎక్కడ వర్షం అయితే తగలలేదు. ఒక 2-3 చినుకులు అలా పడేది. వర్షం అయితే ఎక్కడా లేదు. వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసాం మేము, కానీ ఏం లేదు. సో కొండలు, గ్రీనరీ అయితే బాగుంది. మొత్తము ప్లేస్ అయితే మంచిగా ఉంది. సీనరీస్ అంతా చూడ్డానికి పచ్చటి పొలాలతోటి, మంచి గుట్టలు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సిద్దిపేట అయితే వస్తుంది మనకు ముందు. సిద్దిపేట దాటాకనే మనకు కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ అవుతుంది. సరే, టెంపుల్ కూడా చూసి వెళ్దామని అనుకున్నాము. అంటే ముందు ప్లాన్ లేదు, ఇప్పుడే అనుకున్నాము. పోదామా అంటే పోదామని అనుకున్నాము. సో దర్శనం చేసుకొని అక్కడ మీకు కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాము. అది అయిపోయాక ఇక నెక్స్ట్ అయితే డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోదాం. రోడ్స్ అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ లేవు, రిపేర్ లేదండి. క్లియర్ ఉంది రోడ్ అయితే మొత్తము. ఎక్కడ కూడా మాకు హైదరాబాద్ టు కరీంనగర్ ఎక్కడ కూడా రోడ్ డైవర్షన్స్ లాంటివి ఏమైనా రిపేర్ వర్క్స్ ఏం లేవు. మంచిగా నీట్గా ఉంది రోడ్ అంతా. మొత్తము టు అండ్ ఫ్రో మంచిగా ఉన్నాయి రోడ్స్ మొత్తము అంతా. నెక్స్ట్ అయితే మనకు వచ్చేది సిద్దిపేటే. మనం ఇందాక అనుకున్నాము, కానీ నెక్స్ట్ వచ్చేది సిద్దిపేట నుంచి మన మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు మన మెయిన్ రోడ్ నుంచి. సిద్దిపేట టౌన్లోకి అయితే ఏం వెళ్ళాం మనము. బయట నుంచి బైపాస్ నుంచే వెళ్ళిపోతాము. రైట్ సైడ్ అయితే టౌన్ ఉంటుంది మనకు. ముందు ఒక బ్రిడ్జ్, ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ వెళ్తే సిద్దిపేట టౌన్లోకి అయితే వెళ్తాం మనము. మనం ఇదే రోడ్ స్ట్రైట్ కంటిన్యూ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, అలాగే ఐటీ టవర్, ఇవన్నీ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి హైవేకి. ఐటీ టవర్ సిద్దిపేటలో అయితే ఐటీ టవర్ ఉంది, బాగుంది. హైవేకి పక్కకే ఉంటుంది ఐటీ టవర్. చూడండి, ఇక్కడ నుంచి రైట్ వెళ్తే మనం సిద్దిపేట టౌన్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్లోకి వెళ్తే మనం టౌన్లోకి వెళ్తాము. స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ రోడ్డు స్ట్రైటు. మనకు ముందు లెఫ్ట్ సైడ్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కొత్తది, అలాగే ఐటీ టవర్ అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మనకు. అన్ని కార్ షోరూమ్స్ కూడా అన్నీ హైవేకు దగ్గరలో ఉన్నాయి.
ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకున్నాక లోపలికైతే వెళ్తున్నాం. లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంది మనకు టెంపుల్. 1 కిలోమీటర్ కొమరవెల్లి మల్లికార్జున స్వామి. రైట్ ఇదేనా? వచ్చినా మనం వెనకకెళ్ళి వచ్చినాం అనుకుంటానా? అంత పెద్ద కమాన్ కట్టిరు వెనకకెళ్ళి. ఇంకో రోడ్డు కూడా ఉంది అది మెయిన్. మరి అట్లకైనా వద్దాం. మలనాకి జై. ఇక్కడ మనం కార్ అయితే పార్కింగ్ చేసి ఈ టెంపుల్ కోసం అయితే ఇలా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ అంతా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అన్ని షాప్స్ ఉన్నాయి మొత్తము. ఆ ఎదురుగా కనిపిస్తున్న గోపురమే మన కొమరవెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడైతే షాప్స్ అయితే ఇప్పుడు కొన్నే ఉన్నాయి. జాతర టైంలో అయితే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇప్పుడైతే పెద్దగా రష్ అయితే ఏం లేదు, మామూలుగానే ఉంది. జాతర టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు మొత్తము. ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇక నెక్స్ట్ ఇంటికే వెళ్దామని అనుకుంటున్నాం. ఇది అయితే మొత్తం టెంపుల్ చూడండి. ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాము. వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. మీకోసం మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాము. అలాగే మీకు ఏమైనా పాస్పోర్ట్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే అయితే కింద కమెంట్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.